గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. సో ఈరోజు వచ్చేసి డే 2 అనమాట. నేను ఇప్పుడు స్టే డీటెయిల్స్ అయితే చెప్తాను. నేను లాస్ట్ వీడియోలో సీలేర్లో ఉండిపోతామని చెప్పాను కదా, బట్ మేము సీలేర్లో ఉండలేదు. సీలేర్ నుంచి చిత్రకొండ వచ్చేసాం. చిత్రకొండ ఎకో పార్క్ వచ్చేసాం అనమాట. చిత్రకొండ ఎకో పార్క్లో మనకి స్టే ఉందని చెప్పి మనకి సీలేర్లో చెప్పారనమాట. బాగుంటుంది స్టే. అండ్ ఈ చిత్రకొండ వచ్చేసి మనకి ఒడిస్సాలోకి వస్తుంది. ఇంకా ఆంధ్ర నుంచి మనం ఒడిస్సా బోర్డర్లోకి ఎంటర్ అయిపోయి మనం కంప్లీట్గా ఇంకా ఒడిస్సాలోకి వచ్చేస్తాం. వచ్చి ఒక 20 కిలోమీటర్స్ లోపలికి వస్తే ఈ చిత్రకొండ ఎకో పార్క్ వస్తుంది అనమాట. ఈ ఎకో పార్క్లో మనకి స్టేస్ కూడా ఉన్నాయి, రూమ్స్, కాటేజెస్ అవి కూడా ఉన్నాయన్నమాట. సో అందుకని ఇక్కడికి వచ్చేసి మేము ఇక్కడ తీసుకున్నాం. నిజంగా చెప్తున్నాను, మేము ఏదైతే స్టే తీసుకున్నామో అది వర్త్. నేను మీకు ఇప్పుడు స్టే కూడా కాసేపట్లో నేను మీకు చూపిస్తాను. స్టే అయితే చాలా 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 బాగున్నాయి. అంటే చాలా పెద్ద రూమ్స్. ఈ పార్క్ ఉంది. పార్క్ ఆ పక్కన బల్లిమిల్ల డ్యామ్ కూడా అవతల సైడ్ ఉందన్నమాట. నేను ఈ వన్స్ మా ఫ్రెండ్స్ అందరూ రెడీ అయిపోతే నేను బయటికి వెళ్ళి ఆ డ్యామ్ని కూడా చూపించడానికి ట్రై చేస్తాను. ఆ డ్యామ్ ఉంది. అండ్ ఇక్కడ రూమ్స్ కూడా చాలా పెద్ద రూమ్స్ అవి కూడా ఉన్నాయి. చాలా కాటేజెస్ ఉన్నాయి. మేబీ ఒక 10-15 కాటేజెస్ ఉంటాయి అనుకుంటున్నాను. కానీ ఒడిస్సాలోకి మాత్రం మనం ఖచ్చితంగా ఎంటర్ అయిపోతాం. ఎంటర్ అయితేనే మనకి ఈ చిత్రకొండ అనేది వస్తుంది అనమాట. ఇది ఇప్పుడు పార్క్. నేను ఏదైతే ఉన్నానో ఇప్పుడు ఇదంతా పార్క్. ఈ పార్క్ నుంచి కంప్లీట్గా రైట్ సైడ్ వెళ్తే మనకి అకామిడేషన్స్కి వస్తాయి. మనం లోపల రాగానే వాళ్ళు అకామిడేషన్ కావాలంటే వాళ్ళు ఇస్తారు. సో నేను ఇప్పుడు మీకు ఫస్ట్ నేనైతే పార్క్ చూపిస్తాను. ఆ తర్వాత మేము ఏదైతే రిసార్ట్స్ తీసుకున్నామో ఆ రిసార్ట్ దగ్గరికి వెళ్తాను. ఆ రిసార్ట్ కూడా చూపిస్తాను. అండ్ ఇంకోటి ఏ ప్రైస్కి తీసుకున్నామో కూడా నేను మీకు చెప్తాను. దాన్ని బట్టి మీరు ఓకే అనుకుంటే అయితే సీలేర్లో ఉండండి, లేదా సీలేర్ వద్దు, నేను తారాబు వాటర్ ఫాల్స్ని కవర్ చేద్దాం అనుకుంటున్నాను కదా అనుకుంటే ఇది ఒక 20 కిలోమీటర్స్ మీకు అయితే తగ్గుతుంది. 20-25 కిలోమీటర్స్ అయితే తగ్గుతుంది. మీరు ఇక్కడికి వచ్చేస్తే ఇక్కడి నుంచి కూడా మీరు తారాబు వెళ్ళొచ్చు. కానీ వన్ థింగ్, సీలేర్ నుంచి ఈ చిత్రకొండ రావడానికి మాత్రం కంప్లీట్లీ ఆఫ్ రోడింగ్. రోడ్ అయితే చెప్తున్నానో 10-15 తప్ప ఇంకా వేరే స్పీడ్ మనం మెయింటైన్ చేయడానికి లేదు. ఎందుకంటే రోడ్స్ వేస్తున్నారు. రోడ్స్ వేయడం వల్ల మొత్తం చాలా దగ్గరలో చాలా మట్టిలాగా ఉందన్నమాట. కొంచెం స్కిడ్ కూడా అయిపోతుంది బండి. చాలా స్లోగా వచ్చాం. మేము కూడా ఆ 20 కిలోమీటర్స్ రావడానికి మేబీ ఒక 2 అవర్స్ పట్టిందేమో మాకు. ఆ 2 అవర్స్ జర్నీ చేసుకుంటూ వచ్చిన తర్వాత అప్పుడైతే మేము ఇక్కడికి రీచ్ అయ్యాం. అండ్ ఇక్కడి నుంచి నేను తారాబు వాటర్ ఫాల్స్కి అయితే మేము ఇంకా స్టార్ట్ అయిపోతాం అనమాట. విత్ ఇన్ ఒక 10-15 మినిట్స్లో తారాబు వాటర్ ఫాల్స్ కూడా మేము స్టార్ట్ అయిపోయి అక్కడ కవర్ చేసుకొని అక్కడి నుంచి మనం డైరెక్ట్గా అరకు వెళ్ళిపోయి అరకు నుంచి అయితే మేము దిగిపోతాం. ఆ రూట్ కూడా నేను మీకు చూపిస్తాను. సో ఇప్పుడైతే మనం ఈ పార్క్ని ఎక్స్ప్లోర్ చేద్దాం. ఇది వచ్చేసి మెయిన్ ఎంట్రన్స్ అనమాట. ఎంట్రన్స్ నుంచి మనకి రైట్ సైడ్కి లోపలికి వెళ్తే మనకి కాటేజెస్ ఉంటాయి. ఇటు వెళ్తే స్ట్రైట్గా వెళ్ళిపోతే మనకు కంప్లీట్గా ఇదంతా పార్క్ అనమాట. మనం ఫస్ట్ పార్క్ అయితే ఎక్స్ప్లోర్ చేద్దాం. తర్వాత నేను రూమ్స్ కూడా నేను మీకు చూపిస్తాను. ఇక్కడ చిల్డ్రన్స్ పార్క్ మ్యూజియం అని చెప్పి రాసుంది. కానీ చాలా పెద్దది ఇది. మేము అంటే లోపల ఇంత రూమ్స్ ఉన్నాయా అని అనిపించింది మాకు వన్స్ లోపలికి వెళ్ళిన తర్వాత. కానీ అర్థమైతే వన్స్ అంటే నిన్న రాత్రి ఎందుకు నేను చూపించలేకపోయానంటే నిన్న రాత్రి ఫుల్గా వర్షం పడింది అనమాట ఇక్కడ. ఆ వర్షం పడడం వల్ల నేను బయటికి రాలేకపోయాను. సో అందుకే ఇప్పుడు మార్నింగ్ టైంలోని రావాల్సి వచ్చింది బయటికి. చాలా చాలా పెద్ద పార్క్ ఇది. ఫారెస్ట్ రీజియన్లో పార్క్ అనమాట ఇది. కానీ అలాగని కొంచెం డెన్స్ ఫారెస్ట్ లాగే ఉంది పార్క్ కూడా. ఇక్కడ సంథింగ్ ఏవో యానిమల్స్ బొమ్మలు అయితే ఉన్నాయి. చూడడానికి అయితే చాలా నిజంగా ఉన్నాయన్నమాట. టైగర్, పీకాక్ లోపల ఉన్నాయి. సడన్గా చూసిన వాళ్ళైతే నిజంగా ఉందేమో అని అనుకుంటారు. ఇక్కడ ఇదేమో వే టు చిల్డ్రన్స్ మ్యూజియం అని, ఇంకోటి ఇక్కడ చిల్డ్రన్స్కి ఆడుకోవడానికి అయితే ఇక్కడ ఉన్నాయన్నమాట. చిల్డ్రన్స్ ఆడుకోవడానికి అయితే ఇవన్నీ పెట్టారు లోపల. చాలా డెన్స్ ఫారెస్ట్ లాగే ఉంటుంది ఇది. ఖచ్చితంగా ఎవరైతే సీలేర్ వస్తారో ఇది కూడా వచ్చి విజిట్ చేయడానికి అయితే ట్రై చేయండి. ఒక మంచి ఫీల్ అయితే వస్తుంది. చూడండి ఎంత డెన్స్ ఫారెస్ట్లో పార్క్ అనమాట. సో మా వ్యూ ఈ వెనకాల చెరువు కనిపిస్తుంది కదా, దీని మీదే ఈ చెరువు పక్కనే మనకి కాటేజెస్ ఉంటాయన్నమాట. అక్కడ వెనకాల కనిపిస్తుందంతా కాటేజెస్. నేను ఇప్పుడు ఆ కాటేజెస్ దగ్గర కూడా తీసుకెళ్తాను. కాటేజెస్ దగ్గర నుంచి అయితే మాత్రం వెనకాల వ్యూ అదిరిపోయింది. చాలా చాలా బాగుంది. అదైతే మీరు నిజంగా నచ్చుతుంది ఇక్కడ ఆ వ్యూ మాత్రం. ఇంకోటి బోటింగ్ కూడా ఉంది. ఆ బోటింగ్ ఇప్పుడైతే ఆపరేషన్స్లో లేదు,
కానీ నేను వెళ్తాను, అది కూడా చూపిస్తాను. సో ఇక్కడతో పార్క్ ఎండ్ అనమాట. కొంచెం ఒక 1/2 కిలోమీటర్ ఉంటుంది అంతేలేండి పార్క్. ఇక చూడండి డైనోసార్ బొమ్మ అయితే ఉంది, చాలా రియలిస్టిక్గా ఉందన్నమాట ఇది. సో ఇవి కాటేజెస్ పక్కనే మీకు రెస్టారెంట్ కూడా ఉంది. సో మనకి అది కూడా ప్రాబ్లం లేదు, లోపల మనం ఆర్డర్ చేస్తే అది మనకి రూమ్కి తీసుకొచ్చి ఇచ్చేస్తారు అనమాట. ఏదైతే ఇది కనిపిస్తుందో బిల్డింగ్స్ ఇవన్నీ కాటేజెస్. ఇక్కడ మనం బైక్స్ పార్క్ చేసుకొని లోపల కాటేజెస్ అయితే తీసుకోవచ్చు. చాలా చాలా పెద్ద రూమ్స్ అండి, చాలా పెద్ద రూమ్. ఒక 2 ఫ్యామిలీస్ కూడా ఎనఫ్. కానీ ఏంటంటే నేను చెప్తాను, ప్రైస్ అయితే లాస్ట్లో చెప్తాను. సో ఇవి కాటేజెస్, కానీ ఇక్కడ నుంచి వ్యూ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఈ కాటేజెస్ దగ్గర నుంచి మాత్రం. సరే వ్యూ చూడండి ఈ కాటేజెస్ దగ్గర నుంచి. ఆల్మోస్ట్ ఇది ఏదైతే ఉందో ఈ వాటర్ మరి ఇది చెరువు లేదంటే ఇలా ఫామ్ అయిందో అంటే ఈ పక్కన వెనకాల ఏదైతే కనిపిస్తుందో అది డ్యామ్ అనమాట. ఆ డ్యామ్ వాటరే ఇక్కడికి వస్తున్నట్టుంది. అవి మన కాటేజెస్, ఆ కాటేజెస్ ముందు మనకైతే ఈ వ్యూ కనిపిస్తుంది. ఆ వెనకాల కనిపించేది డ్యామ్ అనమాట, డ్యామ్ తాలూకా వాల్స్ అవి. ఆ వాల్ అంటే మనం ఆల్మోస్ట్ బలిమిల్ల డ్యామ్ పక్కనే ఉంటాం. ఇటు కూడా వ్యూ ఉంటుంది. అక్కడ మనకి నడవడానికి కూడా ముందుకు వెళ్ళే స్కోప్ ఉంది. నేను అది కూడా ఒకసారి అడుగుతాను, ఒకవేళ వీలైతే ఆ ముందుకు కూడా వెళ్తాను. ఇగోండి ఇదంతా. నాకు తెలిసి వర్షం పడితే కొంచెం వాటర్ ఎక్కువైతే అనుకుంటాను, కానీ మనకి రూమ్ వరకు అయితే ఛాన్స్ లేదులేండి, ఎందుకంటే మన రూమ్స్ చాలా హైట్లో ఉంటాయి అన్నమాట. ఇగోండి ఇవి కాటేజెస్. ఐ థింక్ ఈ చిత్రకొండ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. సీలేరు వస్తే కాసేపు అంటే సీలేరులో ఆ డ్యామ్ తప్ప ఇంకేముండదండి. ఆ డ్యామ్ మీరు ఎక్స్ప్లోర్ చేసిన తర్వాత ఏదైనా కాసేపు రీఫ్రెష్మెంట్ కోసం ఏదైనా పార్క్ వెళ్ళాలి అనుకుంటే మాత్రం ఈ చిత్రకొండ ఏదో రావచ్చు. సేమ్ మన అక్కడ ఎలా ఉందో డ్యామ్ ఇక్కడ కూడా అలానే ఉంటుంది. డ్యామ్ అయితే ఏం చేంజ్ ఉండదు, బట్ ఈ పార్క్ చూడాలనుకుంటే ఇక్కడికి రావచ్చు. కాటేజెస్ అయితే 2 పర్సన్స్కి 1500 రూపీస్. బట్ మీరు కొంచెం నెగోషియేట్ చేసుకోవచ్చు, వాళ్ళకి అడిగితే కొంచెం అటు ఇటు చేసి 3 పర్సన్స్కి 4 పర్సన్స్ కూడా ఇస్తారు. బికాజ్ ఎందుకంటే ఒక్క రూము నాకు తెలిసి ఒక 3 ఫ్యామిలీస్కి సరిపోతుంది, అంత పెద్ద రూమ్స్. మళ్ళీ బాల్కనీ ఉంటుంది, లోపల రూమ్ ఉంటుంది. వాష్రూమ్స్ కూడా పర్వాలేదు, బాగానే ఉన్నాయి. కానీ ఒక్కటి ప్రాబ్లం ఏంటంటే బెడ్తో అయితే ప్రాబ్లం ఉంది. బెడ్ బగ్స్ ఉన్నాయన్నమాట ఫుల్గా బెడ్స్కి, వాళ్ళు క్లీన్ చేయట్లని అంటున్నారు. సో దానివల్ల నైట్ అయితే మాకు కూడా కొంచెం సరిగ్గా నిద్రపట్టలేదు. కానీ ఏంటంటే మరి ఇట్లాంటి ఫారెస్ట్ రీజన్స్లోకి వచ్చిన తర్వాత మనం అంతకంటే ఎక్స్పెక్ట్ చేయలేం. సో అందుకని మేము ఇంకా లైట్ తీసుకొని ఇంకా ఏముంది ఒక్క నైట్కే కదా అని చెప్పేసి మేము ఇంకా అలానే లైట్ తీసుకొని పడుకుని పోయాం అనమాట. ఏసీ కూడా ఉంది, ఫ్యాన్ ఉంది, బట్ గీజర్ అయితే లేదు. నార్మల్ వాటర్ కూడా ఇది ఫారెస్ట్ రీజన్ కదండి, కొంచెం వాటర్ అయితే క్లీన్గా రావట్లేదు, కొంచెం డర్టీగా వస్తున్నాయి. సో వాటర్ అది కూడా ఒకసారి చూసుకోండి. అంటే కిడ్స్తో వచ్చేటప్పుడు అయితే కొంచెం ఇవన్నీ మనం ప్రికాషన్స్ తీసుకోవాలి కదా, ఎందుకంటే మళ్ళీ వాళ్ళ హెల్త్ ఏదైనా డిస్టర్బ్ అయితే మళ్ళీ ప్రాబ్లం కదా, అందుకని. సో లోపల మా ఫ్రెండ్స్ అయితే రెడీ అవుతున్నారు. వన్స్ వాళ్ళు రెడీ అయితే నేను ఒకసారి రూమ్ కూడా చూపించడానికి ట్రై చేస్తాను. ఒకసారి మీకే అర్థమైపోతుంది. ఒకసారి రూమ్ చూపిస్తే ఎంత పెద్ద రూమ్ అనేది మీరే ఒకసారి ఎజ్యూమ్ చేసుకోండి. సో దాన్ని బట్టి ఒక హోల్ ఫ్యామిలీకి అయితే నిజంగా సరిపోతుంది. నాకు తెలిసి ఒక ఫ్యామిలీకి తప్ప 2 to 3 ఫ్యామిలీస్కి అయితే వాళ్ళు ఇవ్వరని నేను అనుకుంటున్నాను. మేబీ ఇవ్వచ్చు కూడా, ఎక్కువ అడుగుతారేమో అని నేను అనుకుంటున్నాను. బట్ ఒక ఫ్యామిలీకి అయితే వాళ్ళు ఇచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. సో ఇంకా ఇక్కడి నుంచి మేము రెడీ అయిపోయి తారాబో వాటర్ ఫాల్స్కి అయితే స్టార్ట్ అయిపోతాం. సో తారాబో వాటర్ ఫాల్స్ స్టార్ట్ అయిపోయిన తర్వాత మన జర్నీ అయితే ఎండ్ అయిపోతుంది. ఇంకా అక్కడి నుంచి కొంచెం లాంగ్ జర్నీ వెళ్ళండి. ఇంకా మరి అదంతా నేను తీయను, ఎందుకంటే వీడియో తీసుకుంటూ కూర్చుంటే ఇంక మనం ఇంటికైతే వెళ్ళదాం ఈరోజు నైట్. సో స్టే ట్యూన్ టు మై ఛానల్. ఇవి కూడా కాటేజెస్, ఇవి ఇండివిజువల్ కాటేజెస్ అన్నమాట. చాలా చాలా పెద్ద కాటేజెస్ అండి. చూడండి, మీకు రూమ్ డైమెన్షన్ బట్టే మీకు అర్థమవుతుంది ఎంత పెద్దదో. ఆ కాటేజ్కి అయితే చూడండి బాల్కనీ కూడా ఉంది. ఇక్కడ బోటింగ్ అయితే ఉంది.
కానీ ఎవరు లేరు ఇక్కడ. ఒకసారి కనుక్కుంటాను ఒకవేళ బోటింగ్ ఉంటే ప్రైస్ ఏంటి అది అనేది. ఓకే, ఆ పై వరకు వెళ్ళొచ్చండి. ఇక్కడ చూడండి కొన్ని బోట్స్ అయితే పాడైపోయి ఉన్నాయి. ఇది ఒక బోట్ బయట తీసేసి ఉంది. ఇది ఇక్కడ చూసారా ఒకసారి? ఎవరైనా సడన్గా ఆర్ఎల్స్ నైట్ టైం చూస్తే ఇది కంప్లీట్గా క్రొకొడైల్ అనుకుంటారు చూసారా. ఎందుకంటే మార్నింగ్ టైం కాబట్టి నేను గెస్ చేయగలను. అదే నైట్ టైం సడన్గా మనం చూస్తే అంత పర్టికులర్గా చూడలేం కదా. ఇంకా నిజంగా క్రొకొడైల్ ఉందేమో. అది కూడా చూడండి ఎంత సైజులో ఆ బొమ్మ ఉందో. చెప్పాను కదా నేను కంప్లీట్లీ ఫారెస్ట్ తీసానని చెప్పి. నేను ఇందాక బిల్డింగ్ చూపించాను కదా, అది బిల్డింగ్ అదిగోండి అక్కడ ఉంది. మేము అడిగాం ఆ బ్లూ ఏదైతే మనకి బ్లూ కలర్లో కనిపిస్తుంది కదా బిల్డింగ్, ఆ బిల్డింగ్ మాకు ఇవ్వచ్చు కదా అని అడిగాము. కానీ అది ఓన్లీ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కనంట. కానీ అది కానీ ఇచ్చుంటే వ్యూ ఎలా ఉంటుంది ఆలోచించండి. ఆ వెనకాల బాల్కనీ ఉంది. ఆ బాల్కనీ నుంచి ఇదంతా చూస్తే నిజంగా అదిరిపోదు కదా వ్యూ. కానీ అది ఓన్లీ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళకే ఇస్తారంట. ఇక్కడ నుంచి వ్యూ మాత్రం నెక్స్ట్ లెవెల్ కదా. ఖచ్చితంగా ఇది మాత్రం మిస్ చేయకండి. బోటింగ్ అయితే లేదు, కానీ మీరు సరదాగా కాసేపు వచ్చి ఇక్కడ కూర్చొని ఏదైతే చేయొచ్చు అంట, ఇదేం ప్రాబ్లం లేదు. సో ఇది ఆల్మోస్ట్ కంప్లీట్గా మీరు రైట్ సైడ్కి వస్తే రైట్ సైడ్లో కాటేజెస్ పక్కనే ఉంటుంది అనమాట ఈ బోటింగ్ పాయింట్. ఈ బోటింగ్ పాయింట్ దగ్గరికి వచ్చి మాత్రం కాసేపు స్పెండ్ చేయండి. లొకేషన్ అయితే మాత్రం చాలా బాగుంది. ఇది సేఫే. ఇవి ఆల్రెడీ పెట్టారు కదా ఇవి ఏదైతే ప్లాస్టిక్స్ ఇదంతా మనం నడవడానికి వాకింగ్ బ్రిడ్జ్ లాగా ప్రిపేర్ చేశారు కదా, ఇదంతా సేఫ్ అని అంట. నేను అడిగాను. సో అందుకే నేను కూడా వచ్చాను అనమాట. బట్ బోటింగ్ ఉంటే బాగుండేది. బోటింగ్ ఉంటే నేను కూడా కొంచెం లోపలికి వెళ్ళి అంటే ఆ ఫారెస్ట్ని కొంచెం ఎక్స్ప్లోర్ చేశాను. ఆ కార్నర్స్కి వెళ్ళి అదే ఎక్స్ప్లోర్ చేశాను. కానీ ఇక్కడ క్రోకోడైల్స్ బొమ్మ ఉందంటే మేబీ ఇందులో క్రోకోడైల్స్ ఉంటాయనా లేదా ఉండేవా ఏంటనేది తెలీదు. బట్ అదైతే నాట్ ష్యూర్. ఒకవేళ అడుగుతాను, అంటే ఎందుకు అక్కడ పెట్టారు, మేబీ ఉంటాయా అని నేను ఒకసారి అయితే అడుగుతాను. ఒకవేళ ఉంటే మాత్రం ఉంటే సేఫ్ కాదు కదా. సో నేను కూడా త్వరగా వెళ్ళిపోతాను అనమాట.
ఇదేనా అట్ట ఇలాగ అవసరం వెళ్ళిపోద్ది. కరెక్ట్ కరెక్ట్. రోడ్డు బాగుంటుందా? అందరూ అదే చెప్తారు కదా బాబు. అసలు ఫ్రంట్ నొక్కలా, బ్యాక్ వేసి బిద్దయింది నీకు. కానీ మళ్ళీ స్టేబుల్గా వస్తుంది. అంటే హ్యాండిల్ కొంచెం గట్టి పట్టుకున్నానులే. కానీ భలే జారింది బ్రో కదా. ఇది స్లోపా? ఓకే దిగిపో. వాళ్ళందరమో తీసే రావలేదు వెళ్ళిపోలేదు. ముందుగా ఎక్కడ ఫ్రెండ్ ఒకటి ఇంకోటి ఫైనలీ పొజిషన్ అయితే ఇది. ఇంకా 1 కిలోమీటర్ ఉంది. ఒక 3 కిలోమీటర్స్ దాకా మామూలు స్ట్రగుల్ కాదు. మా బైక్స్ దీంట్లో మడ్లోని ఇరిక్కిపోయాయి అనమాట. అక్కడ ఇంక వదిలేసి చూడండి ఒకసారి నా డ్రెస్, నా కాస్ట్యూమ్ చూడండి మొత్తం. ఇంకా 1 కిలోమీటర్ ఉంది. ఇంకా అక్కడ వదిలేసి నడవడానికి అయితే మేము ఇంకా రెడీ అయిపోయాం. సో అక్కడికి వెళ్ళి నేను మీకు వాటర్ ఫాల్ అయితే చూపిస్తాను. బట్ వర్త్ వాచ్. అంటే ఇక్కడ ఇంత ఇబ్బంది పడి వచ్చినందుకు మనం మంచి వాటర్ ఫాల్ విజిట్ చేసిన తర్వాత మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. ఏంట్రా నీ అభిప్రాయం ఏంట్రా నాగేంద్ర? ఎలా ఉంది అడ్వెంచర్? అడ్వెంచర్ మామూలుగా లేదనమాట. కానీ బైక్స్ మీద వచ్చేటప్పుడు మాత్రం చాలా కేర్ఫుల్గా రండి. వర్షం పడే టైంలో మాత్రం అసలు రావద్దు. చాలా రిస్క్, ఇరుక్కుపోతారు అనవసరంగా. సో నార్మల్గా రావడానికి అయితే ట్రై చేయండి. కార్ అయితే అసలు సమస్య లేదు. ఇంకా కార్ కోసం అయితే ఆలోచించద్దు. కార్స్ వస్తే అనవసరం కార్స్ ఉండిపోతాయి ఇక్కడ. మ్యాక్సిమం బైక్స్, బట్ నార్మల్ టైంలో వస్తే బెటర్. సో మనం వాటర్ ఫాల్ దగ్గరికి వెళ్ళిపోయి అక్కడ నేను మీకు వీడియో పెడతాను. ఇక్కడ వాటర్ అయితే ఫ్లో అవుతుంది ఆ లోపల నుంచి. సౌండ్స్ అయితే వినిపిస్తున్నాయి. చూడండి, లొకేషన్ కూడా చూడండి ఒకసారి.
ఈ మొక్కలు కనిపిస్తున్నాయి కదా, ఇవన్నీ పసుపు మొక్కలు అనమాట. ఇక్కడ కూడా ఉన్నాయి చూడండి, బోల్డ్ అని పసుపు మొక్కలు వేసినట్టున్నారు ఇక్కడ. లొకేషన్ అయితే మాత్రం నెక్స్ట్ లెవెల్ లొకేషన్. ఏంటి బ్రో ఎలా ఉంది? మా వాడికి హారబుల్గా ఉందంట అడ్వెంచర్. సో మా వాళ్ళు ఇంకా నడుస్తున్నారు. ఆల్మోస్ట్ దగ్గరికి వచ్చామని అనిపిస్తుంది. వాటర్ సౌండ్స్ అయితే వస్తున్నాయి. సో మనం వాటర్ ఫాల్ దగ్గరికి వెళ్ళిపోయి అక్కడ నేను మీకు చూపిస్తాను. చూడండి ఒకసారి నా షూస్, నా బట్టలు ఇవన్నీ ఎలా అయిపోయాయో ఆ బురదకి. బైక్స్ చాలా దగ్గర దిగిపోయాయి అనమాట. దానివల్ల ఫుల్గా ఇదైపోయింది. పసుపు చెట్లు అని చెప్పాను కదా, చూడండి ఇప్పుడు పసుపు కొమ్మ తీస్తాం మా వాడు. దాని కింద అంటే మనకి దుంపలు ఎలాగా వస్తాయో అలా వస్తాయి అన్నమాట పసుపు కొమ్ము. ఇగోండి పసుపు కొమ్మ. ఇది నీట్గా క్లీన్ చేసి మనం పసుపుని అయితే చేస్తాం. అన్న ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? చాలా బాగుంది. కొంచెం హార్డ్ వర్క్ చేయాలి, మరి ప్లేసెస్ విజిట్ చేయాలంటే మీరు కొంచెం ఫిట్ గా కూడా ఉండండి. వాకింగ్ అయితే ఖచ్చితంగా చేయాలి కదా, తప్పకుండా చేయాలి. ఫిట్నెస్ మెయింటైన్ చేయండి. సో కొన్ని ప్రికాషన్స్ తీసుకోండి. ట్రావెల్ చేసేటప్పుడు, రైడ్ చేసేటప్పుడు స్కిడ్ అవుతుంది, అది కూడా బాగా చూసుకొని ఒకరికొకరు హెల్ప్ చేసుకొని రండి. ఒకరు మీరు గ్యాంగ్ కింద వస్తే గ్యాంగ్ గానే రావాలి. నార్మల్ గా అసలు సింగిల్ గా అయితే ట్రై చేయదు, అసలు రిస్క్. కోఆర్డినేట్ చేసుకొని రండి అంతే. సో వాటర్ ఫాల్ స్టార్టింగ్ పాయింట్ కి అయితే వచ్చాం అనమాట. ఇక్కడ వరకు వచ్చి ఇక్కడ వరకు బైక్స్ అయితే రావచ్చు, కానీ కొంచెం రిస్క్ తో రావాలి. ఇక్కడ నుంచి మనం ఇంకొంచెం పైకి వెళ్ళాలన్నమాట. ఆల్మోస్ట్ నాకు వాటర్ ఫాల్ అయితే కనిపిస్తుంది. ఇక్కడ కూడా కొంచెం వాటర్ ఉంది కిందకి. ఇది కొంచెం మళ్ళీ ట్రెక్ చేయాల్సి వస్తుంది. ఇక్కడికైతే బళ్ళు రావు. అదిగోండి వాటర్ ఫాల్. వావ్, ఇట్స్ మ్యాసివ్. బాబా ఏం ఫీల్ ఉంది నిజంగా. ఇంత కష్టపడి పైకి వచ్చినందుకు ఇక్కడికి వచ్చిన తర్వాత మొత్తం స్ట్రెస్ అంతా పోయింది. ఇంత ట్రెక్ చేసి కిందన బట్టలంతా పాడు చేసుకొని ఇంత కిందకి వచ్చిన, ఇంత కష్టపడి పైకి వచ్చినందుకు అయితే మాత్రం నెక్స్ట్ లెవెల్ వాటర్ ఫాల్. అబ్బా 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 అబ్బా, వర్త్ అబ్బా, వర్త్ వర్మా, వర్త్. ఫ్లో అయితే చాలా చాలా ఎక్కువ ఉంది. ఇక్కడ కూడా ఈ కిందకి కూడా ఫ్లో చాలా ఎక్కువ వస్తుంది. ఇంకా మనం కొంచెం కిందకి దిగాలన్నమాట. ఆ కిందకి దిగితే ఆ కింద వరకు వెళ్తారు. కానీ చాలా మంది ఏంటంటే ఫ్లో చాలా ఎక్కువ ఉంది, మరి కింద వరకు వెళ్ళి రిస్క్ చేయొద్దని చెప్పారు మాకు. మేము కూడా మరి కింద వరకే వెళ్దాం, ఎంతవరకు కొంచెం సేఫ్గా అనిపిస్తే అక్కడ వరకే వెళ్తాము. కానీ వాటర్ ఫాల్ నెక్స్ట్ లెవెల్ కదా. చూడండి ఆ లొకేషన్, ఆ రెండు కొండల మధ్యలోంచి నెక్స్ట్ లెవెల్లో వస్తుంది. ఒకసారి కిందకి వెళ్ళి కింద నుంచి కూడా నేను మీకు చూపిస్తాను. మళ్ళీ స్ట్రగుల్ అయితే స్టార్ట్ అయింది. ఇక్కడ నుంచి కొంచెం కింద దిగాలన్నమాట. కిందకి దిగాక కంప్లీట్ వ్యూ నేను మీకు చూపిస్తాను. బట్ దిగేది అయితే అంత ఎక్కువ లేదు, ఈజీగా దిగిపోవచ్చు, పెద్ద ఇదేం కాదు. ఇదిగోండి వాటర్ ఫాల్. ఆల్మోస్ట్ మనం వాటర్ ఫాల్ లెవెల్కి అయితే వచ్చేసాం అనమాట. నాకు తెలిసి కొంచెం దిగితే మనకి వాటర్ ఫాల్ కింద వరకు అయితే వెళ్ళిపోతాం. వాటర్ ఫాల్ మాత్రం నెక్స్ట్ లెవెల్, ఖచ్చితంగా ట్రై చేయండి ఇది. ఆల్మోస్ట్ వాటర్ ఫాల్ చూడండి ఎంత దూరంలో ఉందో, కానీ ఇక్కడికి మాకు ఆ వాటర్ ఫాల్ తాలూకా స్ప్రింకిల్స్ మా మీదకి వస్తున్నాయి. ఇంకా అంటే నార్మల్ గా కాదు, చాలా ఎక్కువ వస్తున్నాయి. అంత లెవెల్లో వస్తుంది చూడండి. అక్కడ కూడా మీకు చూస్తే ఆ కిందనంతా లైక్ ఒక స్నో లాగా ఫామ్ అయింది, అది వాటర్ స్ప్రింకిల్స్ అనమాట. ఇక్కడ వరకు నేను ఫీల్ అవుతాను స్ప్రింకిల్స్ అయితే. చూడండి ఆల్రెడీ నేను తడిసిపోయినట్టు అయిపోయింది, చూసారా? ఆ స్ప్రింకిల్స్ వల్ల అనమాట. ఆ స్ప్రింకిల్స్ ఇప్పటికీ నా మీదకి వస్తున్నాయి స్ప్రింకిల్స్. సో నేనైతే చాలా ఎక్సైట్ ఉన్నాను ఆ కిందకి వెళ్ళి ఇంకా మీ అందరికీ చూపించాలని చెప్పేసి. సో నేను కిందకి వెళ్ళి ఇంకా క్లియర్గా నేను మీకు చూపిస్తాను. ఇంకా కొంచెం ఉందన్నమాట నడవడానికి. బట్ ఇక్కడైతే నడవడానికి ఫ్రీగానే ఉంది, ఈజీగానే వెళ్ళిపోవచ్చు. మరీ ఇంక్లైన్ అయితే లేదు. బట్ ఆ రోడ్డు మాత్రం చాలా దారుణంగా ఉంది. ఆ రోడ్ వేస్తే అసలు వాటర్ ఫాల్ రావడానికి మనం చాలా చాలా ఈజీగా వచ్చేయచ్చు. ఆ ఒక్క దగ్గర తప్ప, మన ఏదైతే తరాబు వాటర్ ఫాల్స్ కి టర్నింగ్ తిరుగుతామో అక్కడ తప్ప మిగతా అంతా చాలా చాలా బాగుంది రోడ్డు. ఇక్కడికి వస్తున్నాయి స్ప్రింకిల్స్, అక్కడి నుంచి చల్లగా ఆ స్ప్రింకిల్స్ నా మీదకి వస్తున్నాయి. కానీ ఫ్లో అయితే మాత్రం చాలా ఎక్కువ ఉంది.
ఇక్కడ ఇంకొంచెం కిందకి దిగాలి. ఇక్కడ కొంచెం స్లిప్పరీగా ఉంది. ఇది దిగామంటే మనం కిందకి వెళ్ళిపోయినట్టే. దిగు బరగా. ఇక్కడ కొంచెం స్లిప్పరీగా ఉందంట. ఇది ఒక్కటి మనం కొంచెం దిగిపోతే అయిపోయినట్టే. సో ఆల్మోస్ట్ కింద వరకే తెచ్చేసాం. ఇదిగోండి వాటర్ ఫాల్ దగ్గర నుంచి. అక్కడ ఉన్న వాటర్ ఫాల్ కి మాకు స్ప్రింకిల్స్ ఇక్కడ వరకు తగులుతున్నాయి. ఇలా వాటర్ ఏమో అలా కిందకి వెళ్ళిపోతుంది. చూసారా ఫ్లో అయితే చాలా చాలా ఎక్కువ ఉందన్నమాట ఇక్కడ ఫ్లో. కానీ మనం ఇక్కడ దిగే స్కోప్ అయితే లేదు, డేంజరస్ అనమాట. ఇక్కడ మనం దిగామంటే మాత్రం వెళ్ళిపోతాం ఖచ్చితంగా. అది మాత్రం చాలా రిస్క్ ఇక్కడ, ఎందుకంటే ఫ్లో చాలా చాలా ఎక్కువ ఉంది. సో మీ అందరికీ వాటర్ ఫాల్ అయితే నచ్చిందని అనుకుంటున్నాను. అందరూ విజిట్ చేయడానికి అయితే ట్రై చేయండి. బట్ ఈ వాటర్ ఫాల్కి వచ్చేటప్పుడు మాత్రం కొన్ని ప్రికాషన్స్ అయితే మాత్రం తీసుకోండి. బైక్స్ మాక్సిమం బైక్స్ మీద రండి. మరి హైసీసీ బైక్స్ అయితే అసలు రావద్దు. నార్మల్ వెహికల్స్ తెచ్చుకోండి. హైసీసీ బైక్స్ అయితే మాత్రం చాలా చాలా ఇబ్బంది పడిపోతారు. అండ్ ఇంకొకటి, కొంచెం సింగిల్గా రావద్దు. ఎవరైనా వస్తే మాత్రం బ్యాచ్గా రండి. ఎందుకంటే ఇక్కడ ఎప్పుడు ఎలా ఉంటుందో రోడ్ అనేది మనం గెస్ట్ చేయలేం. కాబట్టి మీరు కొంచెం ఒక ఫ్రెండ్స్తో వచ్చారంటే ఒకవేళ ఎక్కడైనా స్ట్రక్ అయినా మీకు హెల్ప్ చేయడానికి అవుతుంది. మీరు మామూలుగా సింగిల్గా వచ్చారంటే మాత్రం నిజంగా హెల్ప్ చేయడానికి కూడా ఎవరు ఉండరు. చాలా చాలా ఇబ్బంది పడిపోతారు. బట్ ఇక్కడికి వచ్చిన తర్వాత మీరు ఏదైతే స్ట్రెస్ తీసుకొని వచ్చారో ఆ స్ట్రెస్ని ఇక్కడికి వచ్చిన తర్వాత ఫుల్ రిలీఫ్ అయిపోతుంది. అండ్ ఇక్కడ వాటర్ కానీ ఏమీ దొరకదు. వచ్చినప్పుడు అవి కూడా తీసుకొచ్చుకోండి. అండ్ కొంచెం మంచి గేర్ వేసుకుంటారండి. ఒకవేళ ఏదైనా అయ్యి కొంచెం అటు ఇటు పడినా మనకేం తగలకుండా ఉండేలాగా గేర్ వేసుకొని రావడానికి అయితే ట్రై చేయండి. అట్లీస్ట్ లేదంటే కొంచెం హార్డ్గా అయినా డ్రెస్ చేసుకుంటారండి. లేదా అప్పుడు ఏం ఇబ్బంది కలగకుండా ఉంటుంది. సో ఆ స్ప్రింకిల్స్కే నేను చూడండి ఎలా తడిచిపోయాను. మొత్తం ఏదో స్నానం చేసినట్టు తడిచిపోయాను. సో మీ అందరికీ విజువల్స్ నచ్చాయని నేను అనుకుంటున్నాను. సో స్టే ట్యూన్ టు మై ఛానల్ రవి ద బ్లాగర్ అండ్ ప్లీజ్ సపోర్ట్ మీ. మీకు ఇట్లాంటివి చూపిస్తున్నందుకు మీరు కొంచెం సపోర్ట్ చేశారంటే నాకు కూడా అది కొంచెం హెల్ప్ అవుతుంది. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ దిస్ ఈజ్ అవర్ తారాబు వాటర్ ఫాల్స్. Stay tuned to my channel. Thank you. Bye.